ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి విచారణ ముగిసింది. 6.5 గంటల పాటు ఏసీబీ విచారించింది. కేటీఆర్ అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ఫార్ములా ఈ రేస్ లో ఏత్రిగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి విచారణ పూర్తయింది. ఏసీబీ విచారణ ఇవాళ ఉదయం 10 గంటలకు బిఎల్ఎన్ రెడ్డి బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అప్పటి నుంచి సుదీర్ఘంగా 6.5 గంటల పాటు అయితే ఏసీబీ ఆయన్ను విచారించింది. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. ఇప్పటికే A1, A2 అయినటువంటి కేటీఆర్, అరవింద్ కుమార్ ల విచారణను పూర్తి చేసిన ఏసీబీ తాజాగా ఇవాళ బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారించింది. అయితే సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో అయితే కీలక అంశాలను రాబట్టినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా అసలుకి నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎందుకు నిధుల దుర్వినియోగం జరిగింది, ఎవరి అనుమతితో, ఎవరి ఆదేశాలతో మీరు ఈ నిధులను బదిలీ చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అలాగే పన్ను మినహాయించుకోకపోవడంపై కూడా, అంటే విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేసే సమయంలో పన్ను మినహాయించుకోలేదు, అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం వల్ల అదనంగా 8.6 కోట్ల రూపాయల పన్ను భారం కూడా హెచ్ఎండిఏ పడింది. వీటన్నింటికి కారణాలు ఏంటి, అసలుకి మీ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, విధి విధానాలు ఏంటి అనేటువంటి అన్ని విషయాలను రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే A3 అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈ కేసులో కీలకంగా ఉన్నారు. ఎందుకంటే మంత్రిగా కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, అలాగే అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను దగ్గరుండి చూసుకుంది అన్ని బిఎల్ఎన్, అప్పుడు చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి. కాబట్టి ఈ కేసులో ఆయన కీలకంగా ఉన్నారు. అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే ఉందో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఖాతా కలిగిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు హిమాయత్ నగర్ శాఖకు సంబంధించి అక్కడ నుంచి ఎఫ్ఈఓ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి ఎఫ్ఈఓ దానికి నిధులు బదిలీ జరిగాయి. ఈ నిధులు బదిలీ జరిగిన దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా సేకరించారు. అలాగే బిఎల్ఎన్ రెడ్డి అంటే వీటన్నిటికీ కూడా ఆయన ఒకటే, ఈసీ దగ్గర విచారణకు హాజరైనప్పుడు కానీ, ఇటు ఏసీబీ దగ్గర హాజరైనప్పుడు కానీ ఆయన ఒకటే చెప్పారు, పై స్థాయిలో వచ్చినటువంటి ఆదేశాలను అమలు చేశాను తప్పితే తాను తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలు ఏవి కూడా లేవు, పై అధికారుల ఆదేశాలను అమలు చేశానని కూడా చెప్పాడు. అయితే అంటే పై అధికారుల ఆదేశాలను అమలు చేసే క్రమంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారా అని కూడా ఏసీబీ బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కేటీఆర్ ఆదేశాల మేరకు మీరు ఈ ప్రొసీడింగ్స్ అన్ని చేపట్టారా, లేదా అరవింద్ కుమార్ ఆదేశాల మేరకు ప్రొసీడింగ్స్ చేపట్టారా అని కూడా సుదీర్ఘంగా విచారించింది. అయితే ఒకవేళ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రొసీడింగ్స్ చేపడితే కనుక భవిష్యత్తులో కేటీఆర్ ను బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరిని ఒకే చోట ఉంచి విచారించే అవకాశం కనిపిస్తుంది. మరోసారి నోటీసులు ఇచ్చి, లేదా అరవింద్ కుమార్ ఆదేశాలను పాటిస్తే కనుక అటు అరవింద్ కుమార్ ను ఇటు బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరిని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదా ఈ ముగ్గురికి కూడా భవిష్యత్తులో నోటీసులు ఇచ్చి ఈ ముగ్గురిని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ అంశంలో నిధులు అంటే హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకి నిధులు బదిలీ జరిగిన వ్యవహారంలో బ్యాంకు అధికారులు కూడా దీంట్లో కీలకంగా వ్యవహరించారు. ఎందుకంటే ఆర్బీఐ అనుమతి లేకుండానే నిధులు బదిలీ చేశారు కాబట్టి అసలుకి ఆర్బీఐ అనుమతి లేకపోయినప్పటికీ, ఇటు ఆర్థిక శాఖ అనుమతి లేకపోయినప్పటికీ కూడా అసలు బ్యాంక్ అధికారులు ఏ రకంగా నిధులు బదిలీ చేశారు, ఇందులో వారి పాత్ర ఏంటి అనేది బిఎల్ఎన్ రెడ్డికి విచారించినట్టుగా తెలుస్తుంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అటు బ్యాంక్ అధికారులకు కూడా నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి అసలు ఈ కేసులో ఎలాంటి మలుపు తిరుగుతుందో. ప్రస్తుతం అయితే ముగ్గురి విచారణ పూర్తయింది కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది ఏసీబీ అనేది అయితే కీలకంగా మారింది. అలాగే ఫార్ములా ఈ ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి సంస్థ, ఈ ఒప్పందంలో ఉన్నటువంటి ఈ సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కూడా 45 కోట్లు బదిలీ అయ్యాయి. తర్వాత ఒప్పందంలోంచి వైదొలిగింది. మొత్తంగా ఈ ఎఫ్ఈఓ కూడా నోటీసులు ఇచ్చే యోచనలో అయితే మన ఏసీబీ ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఒకవేళ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కూడా నోటీసులు ఇస్తే వాళ్ళని కూడా విచారించి అసలు దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి, డబ్బులు ఎలా దుర్వినియోగం అయ్యాయి, ఎలాంటి ప్రొసీడింగ్స్ జరిగాయి, దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది,
ఎవరి పాత్ర ఎంత అనేది కూడా ఏసీబీ తెలుసున్నది. ఎందుకంటే గతంలో అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు, A1, A2, A3గా చేర్చిన ప్రాథమిక ఆధారాలతో చేర్చాం, భవిష్యత్తులో దర్యాప్తులో భాగంగా మరికొంతమంది కూడా దీంట్లో యాడ్ అయ్యే అవకాశం ఉంటుందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఈ సందర్భంగా ఏసీబీ మరికొంతమంది పేర్లను కూడా ఈ కేసులో చేర్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి ఏసీబీ ఏ రకంగా ముందుకు పోతుంది అనేది. మొత్తంగా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 6:30 వరకు అయితే సుదీర్ఘంగా విచారించి బిఎల్ఎన్ రెడ్డి నుంచి ఏసీబీ అయితే కీలక విషయాలు రాబట్టినట్లయితే తెలుస్తుంది మనకు. ధన్యవాదాలు పవన్.